స్టేజ్ చూస్తే దండోరా టీం కంటే కూడా బిగ్ బాస్ టీం లాగా అనిపిస్తుంది నాకైతే. మొత్తం చూస్తుండే దిగజారు. బిగ్ బాస్ అనేది అందరి జీవితాల్లో ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళు మీ జీవితం కూడా బిగ్ బాస్ లానే ఉంటుంది, అంతే తప్పితే ఏం డిఫరెన్స్ ఏ ఉండదు. ప్రతి మనిషి కెమెరాలు ఉండవు మీకు, అంతే. ప్రతి మనిషి రియల్గా రియాలిటీ షో అండి అది, రియలిస్టిక్ రియాలిటీ షో, జెన్యూన్ షో అండి ఇది. దాన్ని పక్కన పెడదాం. ఇందాక నుంచి మీ అందరికీ ఒక చిన్న సందేహం ఏదో ఉంది. ఇదే మన ఆర్ట్ ఫిల్మ్ మోడా అనే ఫీలింగ్ మీ అందరిలో ఉంది. నెవర్, నో. అలాంటి ఆర్ట్ ఫిల్మ్ అయితే నేను చచ్చినా చేయను, అనుమానమే లేదు. అవి చెప్పడానికి వేరే వాళ్ళు ఉన్నారు అంటే అవి చెడ్డే అని కాదు, తక్కువ అని కాదు నా ఉద్దేశం. సినిమా ఈజ్ కమర్షియల్ ఆల్వేస్, అంతే తప్ప ఇందులో ఆ ఆర్ట్ ఫీలింగ్ ఉండే పరిస్థితి అయితే లేదండి. 100% కమర్షియల్ ఫిలం ఇది. దీంట్లో స్పృశించాడు, ఏమని జస్ట్ టచ్ చేశాడు, చావు గురించైనా లేదా కులం గురించైనా టచ్ చేసి ఉంటుందే కానీ దీని గురించి ఎర్రజెండ అయ్యే ఉండవండి, అయ్యే ఉండవు. దయచేసి కాదు నేను అంటున్నాను, అది విప్లవ ఉద్యమాల సినిమాలు, అలాంటిది కూడా కాదని చెప్పడం నా ఉద్దేశం. అది సెన్సేషన్ క్రియేట్ చేసింది ఎర్రజెండ అనేది, ఎప్పటికీ ఉంటుంది. అది రెబల్ అనేది ఎప్పటికీ ఉంటుంది. కానీ ఈ సినిమా పర్టికులర్గా దండోరా అనే సినిమా, ఇది ఎటువంటి ఆర్ట్ కానివ్వండి రెవల్యూషనరీ ఫిల్మ్ కాంతరం కాదు. ఒక ఊర్లో ఒక ఫ్యామిలీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీద చాలా కమర్షియల్గా చెప్పినటువంటి ఒక సినిమా ఇది, అంతే తప్ప దీనికి మళ్ళీ ఎటువంటి ఇది ఒక జానర్, ఇది ఒక కైండ్ ఆఫ్ సెక్టర్ సినిమా అని మాత్రం దయచేసి అనుకోవద్దు. అది కాదు, అలాగైతే నేను చెయ్యను. ఎందుకు చేయను అంటున్నానంటే అంత టైం లేదు జనానికి, అంతే. బేసిక్గా అంత టైం లేదు, ఓటీటీలో అసలు చూసుకోవచ్చులే అనుకుంటాను. అది కాదు, థియేటర్ ఎక్స్పీరియన్సే చేయాలి ఈ సినిమా. ఏ సినిమానండి, ఇది సినిమా కదా, ఏ సినిమాని థియేటర్లోనే చూడాలి, చూస్తేనే మజా. పాప్కార్న్ అంటే ఇంక రేపు నుంచి మా ఊళ్ళో పొలం వేసి పాప్కార్న్ సప్లై నేను చేయాలి, అంతకుమించి నేనేం చేయలేను. ఇక పాప్కార్న్కి సినిమాకి ముడికి పెడితే నేను ఏడ చావాలి, ఆఖరికి ఇంత గోల్ ఉందని జనానికి ఇబ్బంది అవుతుందని పార్కింగ్ కూడా ఫ్రీ చేస్తారు. ఇంకా ఏడ చావాలి స్వామి. సినిమా అనేసరికి మొత్తం సినిమా అసలు ఎంత దోపిడీ జరుగుతుంది ఏంది ఇలా మొదలు పెడితే ఏమీ చెప్పలేం. ప్రతి దాంట్లో కూడా లోపాలు ఉంటాయి వ్యవస్థలో, అన్నిటినీ మూవ్ ఆన్ చేసుకుంటూ పోతూ ఉంటామే తప్ప అదేదో పెద్ద అంతర్జాతీయ సమస్య ఉల్క మీద పడుతుంది అన్నట్టు, ఇంకోటి ఏదో అట్లా 31 ఏదో మీదకి వస్తుంది అన్నట్టు అలాంటిది ఏదో మాట్లాడుకుంటాం. కానీ అది మార్నింగ్ షో 11 to 2 అది కాదు మార్నింగ్ షో మామూలుగా 11 to 1:32. అవును, అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత. అవును. మ్యాట్ని 2 అంటే లంచ్ తర్వాత. ఫస్ట్ షో 6 స్నాక్స్ తర్వాత, అంటే స్నాక్స్ తర్వాత. సెకండ్ షో 9 డిన్నర్ తర్వాత. మళ్ళీ యాడ్ నుంచి వచ్చింది ఇది పాప్కార్న్, వేర్ ఇట్ కమ్ము. That's crazy. Thank you. కార్యక్రమం